పాన్ ఇండియా అంటే అన్ని ఇండస్ట్రీలు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఈజీగా వస్తున్నారు, వెళ్తున్నారు. అయితే టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ హీరోలకు ఎలాంటి హిట్స్ ఇస్తున్నారో, బాలీవుడ్ డైరెక్టర్స్ టాలీవుడ్ హీరోలకు ఎలాంటి హిట్ ఇవ్వడం లేదు. మంచి మంచి కథలను ఎంచుకొని బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ డైరెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియన్ రేంజ్ లో భారీగా సక్సెస్ సాధిస్తున్నారు. కానీ బాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రం టాలీవుడ్ హీరోలకు భారీ డిజాస్టర్స్ ను ఇస్తున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలకు బాలీవుడ్ డైరెక్టర్స్ ఫ్లాప్స్ ని ఇచ్చారు. చరణ్ ను వెతుక్కుంటూ టాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లకియా వచ్చాడు. జంజీర్ ఎంతో పవర్ఫుల్ పోలీస్ కథతో చరణ్ ను బాలీవుడ్ కు పరిచయం చేశాడు. మొదటిసారి పోలీస్ లుక్ లో చరణ్ అద్భుతంగా కనిపించడంతో డైరెక్టర్ ను విపరీతంగా నమ్మేశాడు. జంజీర్ అదరగొడుతుంది అనుకున్నాడు. కానీ ఆ నమ్మకం ఒక్కసారిగా వమ్ముగా మిగిలిపోయింది. చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ డిజాస్టర్ గా జంజీర్ నిలిచింది. ముంబై మీడియా మొత్తం చరణ్ ను ట్రోల్ చేసింది. ఆ దెబ్బతో చరణ్ బాలీవుడ్ ముఖం చూడటమే మానేశాడు. స్టార్ హీరోలో నెంబర్ 1 అయిన ప్రభాస్ ఆది పురుష్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిన డార్లింగ్ కు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. అది కూడా రాముడిగా. ఓంరావ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ సినిమా ఎంతటి వివాదాలకు గురైందో అందరికీ తెలిసింది. అసలు ప్రభాస్ రాముడిలా ఉన్నాడా అన్న దగ్గర నుంచి ఈయన రాముడేంటి అనేంత వరకు కూడా బాలీవుడ్ మీడియా ప్రభాస్ ను ట్రోల్ చేసినంతగా ఇంకెవ్వరూ చేయలేదు. రిలీజ్ అయ్యాక కూడా వదిలారా అంటే అది లేదు. ఈ దెబ్బ తర్వాత ప్రభాస్ మళ్ళీ బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా అయన్ ముఖర్జీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఆగస్టు 14th రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. వార్ లాంటి సినిమా చూసాక ఎన్టీఆర్ అయన్ ను పూర్తిగా నమ్మాడు. హృతిక్ తో మల్టీ స్టారర్ అంటే బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోతుంది అనుకున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ తోనే కాలర్ ఎగరేసి మరి చెప్పాడు. కానీ చివరకు ఎన్టీఆర్ క్యారెక్టర్ తేలిపోయింది. అలా ఈ ముగ్గురు హీరోలకు బాలీవుడ్ సెట్ అవ్వలేదు.